సరే ఇప్పుడు ఈ టైంలో అసలు ఎందుకు విపక్ష సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెట్టారు అని అంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. నిజంగా అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, అక్కడ దృశ్యాలు ఏంటి అని కిరణ్ రిజిజు ఇవాళ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ లో ఆయన కొన్ని విజువల్స్ చూపించారు. అంటే స్పీకర్ ఛాంబర్ నుంచి లేదా స్పీకర్ కూర్చునే ఆసనం నుంచి అటువైపు నుంచి యాంగిల్లో తీసినటువంటి విజువల్స్ గా కనబడుతోంది. సో రైట్ సైడ్ కి, అంటే ఇప్పుడు మనం స్పీకర్ నుంచి చూస్తే రైట్ సైడ్ కి, ఇప్పుడు మన వైడ్ యాంగిల్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ కి అధికార పార్టీ నాయకులు ఉంటారు, రైట్ సైడ్ కి విపక్ష సభ్యులు ఉంటారు. సో అధికార పార్టీకి సంబంధించి ముఖ్యంగా ప్రధానమంత్రి మొదటి వరుసలో చివరన కూర్చునే వ్యక్తి ప్రధానమంత్రి, మొదట కూర్చునే వ్యక్తి ప్రధానమంత్రి. ఆ తర్వాత సీనియర్ల ఆధారంగా, అంటే సీనియారిటీ ఆధారంగా చైర్స్ అలొకేషన్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నిన్న జరిగినటువంటి విజువల్స్ లో, ఆ విజువల్స్ ఆయన చూపించినటువంటి విజువల్స్ లో ఏంటంటే మహిళా ఎంపీలు కొంతమంది ఒక బ్యానర్ పట్టుకొని ప్రధాని సీట్ దగ్గరకు వచ్చారు. సీట్ దగ్గరకు వచ్చి అక్కడ నిలబడి వాళ్ళు ఎవరో వెనక నుంచి వెళ్ళమని చెప్తూ ఉన్నారు, మీరు రండి రండి అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. ఆ విజువల్స్ అంతా కనబడుతుంది అందులో. సో లోపలికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి ప్రధాని చైర్ కి చుట్టూ ముట్టారు. ప్రధాని లేరు అక్కడ, ప్రధాని చైర్ ఖాళీగానే ఉంది. బట్ వెనకాల ఈ మంత్రులు అందరూ ఉన్నారు. అందులో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆయనైతే చేతులు జోడించి మరి వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా అని చెప్తున్నాడు. అండ్ ఇంకొక వైపు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు అక్కడే కూర్చొని ఉన్నారు. అండ్ ఇంకోవైపు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా నమస్కారం చెప్తూ మీరు వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. దానికి కూడా వాళ్ళు ఏం వినట్లేదు. పీయూష్ గోయల్ ఉన్నారు అక్కడే, అనురాగ్ ఠాకూర్ ఉన్నారు, చాలా మంది మంత్రులు అక్కడే ఉన్నారు, సీనియర్ మంత్రులు. బట్ మహిళా ఎంపీలు లోపలికి వచ్చి అక్కడ నిలబడి అక్కడి నుంచి నిరసన తెలుపుతున్నటువంటి విధానం. మరి కాసేపట్లో అక్కడికి ప్రధాని రావాల్సింది ఉండే. ఓకే, సో ప్రధాని రాకముందా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ టైం మనకు కూడా తెలియదు. బట్ అంటే ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని నిరసనలు తెలపడం చూస్తాము. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వెల్ దగ్గరికి వెళ్ళి నిరసనలు తెలుపుతారు. స్పీకర్ ఛాంబర్ కి సంబంధించి దగ్గర ఉన్నటువంటి వెల్ దగ్గరికి వెళ్ళి నిరసనలు తెలుపుతారు. మనం చాలా సార్లు అవి చూసాం. బట్ వెల్ కూడా కాకుండా డైరెక్ట్ గా ప్రధాని ఎక్కడ కూర్చుంటారో అక్కడికి వచ్చి ఈ ఘెరావ్ చేసే ఒక ప్రయత్నం చేయడం అనేది మరి ఇంతకు ముందు జరిగిందో లేదో నాకైతే తెలియదు. ఇంతకంటే దారుణమైన